పవన్ కళ్యాణ్పై ఎందుకు ఏడుపు ప్రవీణ్ గారు? ఏడుపు ఏమున్నదా? ఆయన మన తెలంగాణ మీద పడి ఎడతాడు. పవన్ కళ్యాణ్కు చిల్క ప్రవీణ్కి ఏమన్నా ఆస్తుల గొడవలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్కు చిల్క ప్రవీణ్కి ఏమన్నా రాజకీయ గొడవలు ఉన్నాయా? నీకు అంత ప్రేమ ఎందుకు రవీందర్ విశ్వక్? నీకు అంత ప్రేమ ఎందుకు పవన్ కళ్యాణ్ మీద? పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకుడు, నువ్వు తెలంగాణ. నీకు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు అంత ప్రేమ చెప్పు ముందు. పవన్ కళ్యాణ్ మీద నాకు ఎందుకు కోపం అంటే, పవన్ కళ్యాణ్ తెలంగాణ రావద్దని వారం రోజులు ఉపవాసం పట్టిండు. పవన్ కళ్యాణ్ కొండగట్ట అంజన్న కాపాడినా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళు కళ్ళమంటోళ్ళు తెలంగాణ వాళ్ళని మాట జారిండు. కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే నాకు కోపం. మా దళిత ప్రజల మీద ఆంధ్రాలో దాడులు జరుగుతా అంటే కిక్కురు మనకుండా చూస్తాడు. ఆంధ్ర దళితులను ఊర్లలోకి వెళ్ళి వెలివేస్తే కిక్కురు మనకుండా చూస్తాడు. అందుకు నాకు పవన్ కళ్యాణ్ అంటే నచ్చదు. మరి నీకు పవన్ కళ్యాణ్ ఎందుకు నచ్చుతాడు? తెర మీద 4 డ్యాన్సులు వేసి తెర మీద 4 ఫైట్లు కొట్టినందుకు నచ్చుతాడా? నాకు తెలిసి దేశంలోనే అంతటి భయంకరమైన రాజకీయ నటుడు లేడు. కమల్ హాసన్ కంటే గొప్ప రాజకీయ నాయకుడు, మోడీ గారి కంటే కూడా గొప్ప రాజకీయ నటుడు. కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ నచ్చదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు అన్న 1-2 విషయాలలో మెచ్చుకుంటా కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నటుడిని అస్సలు నేను మెచ్చను, సమర్థించను. నీకెందుకు నచ్చుతాను అది చెప్పు ముందు. కరెక్ట్ చెప్పిండు సద్దాం. నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని, కానీ తెలంగాణ మీదకి ఎవడైనా వస్తే నేను ఊరుకోను. ఎస్, వాని తాట తీయవలసిందే. ఎవడన్నా తెలంగాణ మీద ఒక మాట అంటే వాని తరిమియవలసిందే. అరే కొందరు ఉన్నారే వాళ్ళు ఉచ్చగాన్లు, చిచ్చి ఎందుకు బతుకుతాను ఇక్కడ తెలంగాణ మట్టి పౌరుషం మీలో లేదా? తెలంగాణలో మట్టి పౌరుషం మీద మీకు లేదా? ఎంత కొట్లాడితే తెలంగాణ వచ్చింది. దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా దూసుకోబోతున్న సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కుట్రలు చేసి కొంతమంది పేడ ఆర్టిస్టులను తయారు చేసి వాళ్ళ ద్వారా ప్రాపగండ సృష్టించి వాళ్ళ ద్వారా నిందలేసి దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా రూపొందుతున్న స్టేట్లో ప్రాంతీయ అధికారాన్ని పడగొట్టి ఇప్పుడు చిందర చేస్తున్నారు. తెలంగాణ మట్టి పౌరుషం లేదా మీ దగ్గర? సిగ్గు లేకుండా ఇక పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తాను.